వెస్ట్ ఏజెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒక పిక్ మీకు వాట్సాప్ మన చాంపియన్ గ్రూప్ లో పెడతాను మేడం, మీరు స్క్రీన్ మీదకి తీసుకురాగలరా? షూర్ సార్, తప్పకుండా. ఒక్క నిమిషం వాళ్ళకి టైం ఇద్దాం. 4:54 వరకు ఒక్కసారి కాల్స్ చేయమని టైం ఇచ్చిన షేర్ చేస్తాను. ఓకే మేడం, నేను చాంపియన్ గ్రూప్ లో సెండ్ చేశాను. మీరు ఏదైతే అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రేస్ అండి, అది కొంచెం స్క్రీన్ మీదకి తీసుకురండి. పెట్టండి. పెట్టలేదు ఇంకా. పెట్టాను మేడం. ఇప్పుడు పెట్టేది. లీడర్స్ ప్లీజ్ మేక్ కాల్స్. అందరికి కాల్స్ చేయండి. ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇట్స్ 4:53, 4:54 వరకు అందరికి కాల్స్ చేయండి. జూమ్ డబుల్ స్ట్రెంత్ చేసుకోండి. 130, 129 మళ్ళీ 129 డబుల్ చేయండి. ఒక్క నిమిషం అయ్యేలాగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ ని అట్రాక్ట్ అయ్యి మీ దాంట్లో దాదాపు ప్రయత్నం చేయండి. ఇదే ముందులే అదే ముందులే అనుకుంటూ ఉంటారు. అది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అని అనుకుంటుంటారు. ఏదో ఒక దగ్గర ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఏదో ఒకలాగా ఆ పాయింట్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి జూమ్ లోకి అటెండ్ అయ్యేలాగా చూసుకోండి. 4:54 గ్రేట్ లీడర్ మామిళ్ళ నరేష్ గారు అండ్ తను స్పీకర్ వారి సార్ వింటూనే ఉంటారు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్ట్ ఏజెంట్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నరేష్ అండి, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ లో భాగంగా మనకు ప్రైమ్ కేటగిరీకి సంబంధించిన ఒక ప్రొడక్ట్ అండి, అదే అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రేస్ అండి. ఈ ప్రొడక్ట్ల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. ఓకే మేడం, ఈ అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రేస్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది ప్రాచీనమైనవి ఏమీ కావండి. ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేవి జస్ట్ ఒక 15 లేదా 16 సంవత్సరాల నుంచి మాత్రమే పరిగణలోకి వచ్చినవని, వాడుకలోకి వచ్చినవని చెప్పవచ్చు. ఎలా అంటే ఈ ప్రాజెక్టులను వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కలిసి కొన్ని ఆలోచనల ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపింపబడిన తర్వాతనే వీటిని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన ఈ జనరేషన్కి సంబంధించిన ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. ఈ అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రేస్, వీటిని మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ మన కంపెనీలో తీసుకురావడం జరిగింది. ఈ మన వెస్టేజ్ కంపెనీ గ్రేట్ గా ఈ ప్రొడక్ట్లను 2022 సంవత్సరము అక్టోబర్ 3వ తేదీన మన కంపెనీలో ఈ ప్రొడక్ట్లను లాంచ్ చేయడం జరిగిందండి. వీటిని మన కంపెనీ 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అదే మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రేస్, విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రేస్, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రేస్, అలాగే విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రేస్. వీటి గురించి తెలుసుకునే ముందు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారము ఓన్లీ మన ఇండియాలోనే చూస్తే 75% మంది ప్రజలు విటమిన్ డెఫిషియన్సీ అంటే పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నారని WHO చెప్తుందని ఓన్లీ మన ఇండియాలోనే చెప్తూ ఉన్నారు. ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది మనము చాలా లైట్ గా తీసుకుంటాం, కానీ ఇది చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణము ఇక్కడ నుంచి విటమిన్ డెఫిషియన్సీ అనేది మొదటి కారణమై ఉంటుంది. అయితే ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ విటమిన్స్ అనేవి మనకు న్యూట్రిషన్స్ అనేవి మన బాడీకి అందకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేవి మనం ఒకసారి చూస్తే,
ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా నీరసంగా అయిపోతారండి ప్రజలందరూ. అలాగే లో ఎనర్జెటిక్ గా ఉంటారు. అలాగే వాళ్ళని చూస్తే పోషకాహార లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది, పోషకాహార లోపం ఉందని. అలాగే వారి యొక్క దైనందిన జీవితంలో ఒక 6 అవర్స్ అనేవి కూడా వాళ్ళు యాక్టివ్ గా వర్క్ చేయలేకపోతారు, యాక్టివ్ గా ఉండలేకపోతారు, తొందరగా అలసిపోతుంటారు. అలా చూస్తే చాలా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని అలాగే సాగిస్తూ వస్తున్నారు. అందుకనేసి ఆ ప్రాబ్లం అనేది ఉండొద్దనే ఒక మంచి సంకల్పంతో మన వెస్టేజ్ కంపెనీ సప్లిమెంట్స్ అనేది, ఫుడ్ సప్లిమెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది. వాటిలో భాగంగానే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తో పాటు ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అంటే ఏంటి అని తేడా ఏందని చూస్తే, ఈ సప్లిమెంట్స్ ను కూడా కొంతమంది జనాలు వేసుకోవడానికి బద్ధకంగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఆ సప్లిమెంట్స్ చూడంగానే ఆ ఆ సైజును కానీ, ఆ వెడల్పును కానీ, ఆ లావును కానీ చూసి ఆ సప్లిమెంట్స్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడవద్దు అనేసి వాళ్ళకి ఏమైనా స్ప్రే సిస్టమ్స్ ఇవ్వాలనే ఆలోచనతోటే ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేసి తీసుకురావడం జరిగింది. ఆ బద్ధకం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు మింగడానికి కూడా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సప్లిమెంట్స్ సింధుజీ గుడ్ మార్నింగ్ ఆల్. నరేష్ సార్ ఏమే హ్యాండ్ చేయండి, ఇట్లోకి వెళ్ళిపోయింది. అన్మ్యూట్ ఇచ్చిన సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ. మేడం నాది ఇంతసేపు మాట్లాడేది వినపడలేదు మేడం. వినిపించింది సార్, ఇప్పుడే మ్యూట్ లోకి వెళ్ళినారు, వెంటనే నేను. ఇంతసేపు నేను మాట్లాడింది వినిపించిందా మేడం? వినిపించింది, కంటిన్యూ. ఓకే 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 క్లియర్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే ఈ సప్లిమెంట్స్ మింగడం కూడా ఇబ్బందిగా బద్ధకంగా ఫీల్ అవుతున్నారు చాలా మంది జనాలు. అందుకనేసి ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ తీసుకురావడం జరిగింది. అలాగే సప్లిమెంట్స్ వాడే విధానం అనేది చాలా మంది జనాలకు తెలియకపోవడము, అలాగే సప్లిమెంట్స్ కూడా మందులు అనుకొని భావించి భయపడము, ఇబ్బంది పడడం అనేది కూడా చూడవచ్చు. అలాగే కొంతమంది అయితే చిన్నప్పటి నుంచే వాళ్ళు టాబ్లెట్స్ కి భయపడుతూ ఉంటారు. అలా చాలా రకాల కారణాల వల్ల వీళ్ళు ఏంటంటే ఈ టాబ్లెట్స్ లెక్క ఉంటాయి సప్లిమెంట్స్ అనేది పొరపాటు పడి వారికి ఒక మంచి న్యూట్రిషన్స్ ని, విటమిన్స్ ని అందుకోలేక చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ముసలి వాళ్ళు కూడా చూస్తే ఈ సప్లిమెంట్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈ సప్లింగ్వల్ స్ప్రేస్ అనేది తీసుకురావడం జరిగిందండి. మేడం వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్, సూపర్. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు చూస్తే ఈ సప్లిమెంట్స్ కి సబ్లింగ్వల్ స్ప్రేస్ కి తేడా అనేది చూద్దామండి. ఫస్ట్ ఈ సప్లిమెంట్స్ కి సబ్లింగ్వల్ తేడా ఏంటంటే, ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేది నాలుక కింద స్ప్రే చేసుకుంటే చాలండి, నాలుక కింద స్ప్రే చేసుకుంటే చాలు. ఇది ఏ విధంగా పనిచేస్తుందని చూస్తే మనం స్క్రీన్ మీద పెట్టిన పిక్చర్ లో చూస్తే చూడండి, మనము సప్లిమెంట్స్ కి వీటికి తేడా చూస్తే కొంచెం ఎటు చెప్పండి మేడం స్క్రీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ అనేది మనము నోటి ద్వారా తీసుకుంటామండి. నోటి ద్వారా తీసుకున్నప్పుడు అవి ఏమైతాయంటే డైరెక్ట్ స్టమక్ లోకి వెళ్తాయి. మీరు పైన పిక్చర్ లో గమనించవచ్చు, ఆ స్టమక్ లోకి వెళ్తాయి, జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ జీర్ణాశయంలో జీర్ణం కాబడి తర్వాత చిన్న ప్రేగులోకి వెళ్తుంది. చిన్న ప్రేగులోకి వెళ్ళి శోషణ కాబడుతుంది, అంటే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. జరిగి అక్కడ ఏవైతే ఈ సప్లిమెంట్స్ ద్వారా కానీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ పోషక విలువలు ఏవైతే ఉంటాయో ఆ పోషక విలువల్ని లివర్ కి అందిస్తుంది ఈ స్టమక్. చూడు పిక్చర్ లో చూడండి, ఆ లివర్ ఏదైతే పోషక విలువలను అందుకుంటుందో ఆ లివర్ కాస్త ఆ బ్లడ్ సెల్స్ కి పంపిస్తుంది, అంటే రక్తనాళాలకు పంపిస్తుంది. ఇది అనేది ఒక సిస్టమ్, మనకు అది అందరికీ తెలిసిన విషయమే. నోట్లో వేసుకుంటాము, నోట్లో నుంచి స్టమక్ లోకి వెళ్తుంది, స్టమక్ లో నుంచి లివర్ లోకి వెళ్తుంది, లివర్ లో నుంచి బ్లడ్ సెల్స్ కి వెళ్తుంది. ఇది ఒక సిస్టమ్. ఇది మనం టాబ్లెట్స్ వేసుకున్నా, సప్లిమెంట్స్ వేసుకున్నా ఈ విధంగా జరుగుతుంది. కానీ
ఆ, ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేది చూస్తే కింద పిక్చర్ లో చూడండి, ఇది కొత్త సిస్టమ్ అండి, కొత్త పద్ధతి. మనం ఏదైతే ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేది నాలుక కింద స్ప్రే చేసుకుంటాము, నాలుక కింద స్ప్రే చేసుకోవడం ద్వారా ఆ నాలుక కింద ఉన్న నాడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఏ స్ప్రే అయితే చేసుకుంటామో ఆ స్ప్రే తొందరగా అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ సప్లిమెంట్స్ కి సబ్లింగ్వల్స్ తేడా. ఈ సప్లిమెంట్స్ అయితే సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏదైనా ఈ జర్నీ టైం ఏదైతే ఉంది చూసారా, ఈ నోట్లో నుంచి స్టమక్ లోకి, స్టమక్ లో నుంచి లివర్ లోకి, లివర్ లో నుంచి బ్లడ్ లోకి ఈ వెళ్ళే టైం ఏదైతే ఉందో, జర్నీ టైం ఏదైతే ఉందో అది కామన్ గా మినిమం గా ఒక అర్ధ గంట, అంటే ఒక 30 minutes అని చెప్పుకోవచ్చు. అదే ఈ సబ్లింగ్వల్స్ చూస్తే విత్ ఇన్ సెకండ్స్ లో బ్లడ్ లో కలిసిపోతుంది. అంటే పోషకాలు అనేవి మన శరీరానికి తొందరగా అందడానికి అవకాశం ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ కి సబ్లింగ్వల్స్ కి తేడా ఇది గమనించారు కండి, ఇది సబ్లింగ్వల్స్ తేడా. అలాగే ఈ పక్క పిక్చర్ లో చూడండి, మనము చూస్తున్నాము కామన్ గా మనము పిల్స్ వేసుకుంటాం, అంటే మనం ఏదో టాబ్లెట్స్ వేసుకుంటాము. ఆ టాబ్లెట్స్ చూడండి వాటి పవర్, అంటే వాటి సామర్థ్యం ఎంత ఉందనేది గమనించండి. ఇక్కడ చెప్పారు అప్ టు 90% అబ్జార్ప్షన్ ఆఫ్ వైటల్ న్యూట్రిషన్స్ విత్ సబ్లింగ్వల్ స్ప్రేస్ కంపేర్డ్ టు అదర్ డోసేజ్ ఫార్మ్స్. అంటే మిగతా వాటితోటి పోల్చుకుంటే ఈ సబ్లింగల్ స్పేస్ ద్వారా ఈ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, పిల్స్ వేసుకుంటాం కామన్ గా మనం, టాబ్లెట్స్ కానీ ఏదైనా సప్లిమెంట్స్ కానీ అవి వేసుకోవడం ద్వారా ఈ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ ద్వారా వాటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది, వాటి పనితనం అనేది కొంచెంగా తగ్గిపోతుంది. అలాగే మనము పక్కన చూస్తే చూడండి, జెల్ క్యాప్సిల్స్ వేసుకుంటాం. మనం ఫస్ట్ పిల్స్ వేసుకుంటాము, తర్వాత నెక్స్ట్ జెల్ క్యాప్సిల్ ద్వారా ఇంకా కొంచెం సామర్థ్యం పెరుగుతుంది. జెల్ క్యాప్సిల్స్ అంటే మన వెజిటేబుల్ లో చూడొచ్చు, ఈ ఫ్లాక్స్ ఆయిల్ కానీ గ్రిల్ ఆయిల్ కానీ ఆ జెల్ క్యాప్సిల్స్ వల్ల కొంచెం వాటి సామర్థ్యం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాచెస్, అంటే ప్యాచెస్ అంటే మన దాంట్లో దొరుకుతాయి కంటే ఫుడ్ ప్యాచెస్. అలా ఆ ఫుడ్ ప్యాచెస్ వల్ల మన బాడీకి కొంచెం తొందరగా ఈ న్యూట్రిషన్స్ అనేవి అందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి టానిక్స్. టానిక్స్ అంటే అదే జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఆ టానిక్స్ మనం కామన్ టానిక్స్ ఇస్తుంటాం, ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ ఇస్తారు, టానిక్స్ ఇస్తారు. ఫస్ట్ మెడిసిన్ ఇస్తారు, తగ్గకుంటే టానిక్స్ ఇస్తుంటారు. ఆ టానిక్స్ ద్వారా ఇంకొంచెం రిజల్ట్ అనేది కొంచెం స్పీడ్ గా రాగలుగుతుంది. నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఇస్తారు. మనకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా నాడులకు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్ ద్వారా కొంచెము. లాస్ట్ కి వచ్చేసి సబ్లింగ్వల్ స్ప్రేస్, అంటే ఈ ఓరల్ సబ్లింగ్వల్ స్ప్రేస్. వాటి ద్వారా 90% అనేది మనకు రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే అండి సబ్లింగ్వల్స్ తేడా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఇప్పుడు ఇది చూసాం కదా, స్క్రీన్ కొంచెం పెట్టాం మేడం. ఇప్పుడు దీని వల్ల ఏంటి అంటే సప్లిమెంట్స్ కి సబ్లింగ్వల్స్ కి తేడా అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. ఇదేంటంటే సప్లిమెంట్స్ వాడలేని వారికి, అలాగే సప్లిమెంట్స్ మింగడానికి ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్పవచ్చు అండి. ఇది గుడ్ టేస్ట్ ఉంటుందండి. ఈ ప్రొడక్ట్ తొందరగా అబ్జార్ప్షన్ అవుతుంది, అలాగే ఈజీగా క్యారీ కూడా చేయొచ్చండి. అంటే ఇప్పుడు మనం ఈ సప్లిమెంట్స్ అయితే చాలా బాక్సెస్ ఉంటాయి, అలా కాకుండా ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేది చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలాగే 90% న్యూట్రిషన్స్ మన బాడీకి అందుతుంది ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ ద్వారా. ఓకే అండి. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం విటమిన్ డెఫిషియన్సీ. ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది షార్టేజ్ ఆఫ్ విటమిన్స్ అని చెప్పుకోవచ్చు అండి. మనం కాదండి చెప్పేది, మన ఇండియా వాళ్ళు, మన WHO చెప్తుంది. అలాగే మన ఇండియాలో మేడం కళ్యాణ్ మేడం గారు, గుడ్ మార్నింగ్ సార్. పుల్లయ్య గారు సార్ కంటిన్యూ. సరే, సౌండ్ వస్తుంది అందుకని. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది స్టోరేజ్ ఆఫ్ విటమిన్స్ షార్టేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎవరు చెప్తున్నారంటే మన ఇండియా వాళ్ళు చూస్తే ICMR, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. దాంట్లో చూస్తే ICMR వాళ్ళు ఏం చెప్తున్నారంటే
ఈ విటమిన్ డెఫిషియన్సీలో చూస్తే విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12 మల్టీ విటమిన్స్ అనేవి ఎంత లోపం ఉంది అనేది చూస్తే విటమిన్ డి మొదటిగా చూద్దామండి. విటమిన్ డెఫిషియన్సీ అనేది విటమిన్ డి చూస్తే ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన ఇండియాలో 76% మంది ప్రజలు విటమిన్ డి లోపం ద్వారా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. 76% మంది విటమిన్ డి లోపం ద్వారా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ విటమిన్ డి లోపం ఉన్న వారి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఈ విటమిన్ డి లోపం ఉన్న వారి లక్షణాలు చూస్తే వీరికి ఎక్కువగా చెమటలు అనేవి పడుతూ ఉంటాయండి మొదటిగా. రెండవది వాళ్ళు తొందరగా అలసిపోతూ ఉంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ లోపం అనేది ఉంటుంది. అంటే తిన్నది అరగకపోవడము, పెయిన్ఫుల్ రావడము అనేది జరుగుతుంది. అలాగే జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మరి చర్మము పొడిబారిపోతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే అధిక బరువు పెరుగుతూ ఉంటారు. అలాగే వారి మూడ్ కూడా అప్సెట్ అయిపోతుంది. ఇలా విటమిన్ డి లోపం వల్ల ఈ ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. అందుకనేసి విటమిన్ డి లోపం అనేది ఉండకూడదండి. అలాగే నెక్స్ట్ ఒకసారి చూస్తే విటమిన్ సి అండి. విటమిన్ సి గురించి ఏం చెప్తుందంటే ఐసీఎంఆర్ 73% మంది ప్రజలు విటమిన్ సి లోపం ద్వారా ఇబ్బంది పడుతున్నారని చెప్తుంది. ఈ విటమిన్ సి లోపం వల్ల లోపం ద్వారా ఉండే లక్షణాలు ఏంటి అనేవి చూస్తే దీంట్లో మొదటిగా వారికి ఎప్పుడు ముక్కు కారుతూ ఉంటుందండి. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకు అంటే ఆ చీముడు కారడం అనేది, ముక్కు కారడం అనేది జరుగుతుంది. అలాగే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది వాళ్ళకు కంఫర్ట్ గా ఉండదు. అలాగే నెక్స్ట్ మూడోది నీరసంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే జాయింట్ పెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే చర్మం కాస్త వాళ్ళకు పొడిబారిపోతుందండి ఎప్పుడు చర్మం కూడా. అలాగే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎవరికైతే విటమిన్ సి లోపం ఉంటుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నోటి నుంచి దుర్వాసన రావడం. అంటే వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు వాళ్ళకి నోట్లో దుర్వాసన అనేది వస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు విటమిన్ సి లోపం ఉందనేది మనం గ్రహించాలండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి12. మన ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే విటమిన్ బి12 లోపం వల్ల ఇండియాలో చూస్తే 47% పీపుల్ ఈ విటమిన్ బి12 లోపం ద్వారా ఇబ్బంది పడుతున్నారని చెప్తుంది. అయితే ఈ విటమిన్ బి12 లోపం ఉన్న వారికి లక్షణాలు ఏంటి అనేవి చూస్తే వాళ్ళు మొదటిగా నీరసంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళకు కంటి చూపు అనేది తొందరగా కొంటి చూపు అనేది తగ్గిపోతుంది. వాళ్ళ కంటి చూపు అనేది సరిగా కనపడదు. అలాగే నడవలేకపోతుంటారు వాళ్ళు ఎప్పుడు. కొంచెం దూరం నడిచి అలసిపోతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ నాలుగోది నాలుక అదొక రకంగా ఉంటదండి. వాళ్ళకి నోరు అనేది ఎప్పుడు టేస్టీగా ఉండదు. నాలుక ఎప్పుడు ఏదో రకంగా ఉంటది. అలాగే వాళ్ళు ఎక్కువ వేడి పదార్థాలు తినలేకపోవడము, వేడి పదార్థాలు ఎప్పుడు ఎక్కువ తినలేరు. అలాగే ఈ విటమిన్ బి12 లోపం వల్ల మొహం మీద కూడా మచ్చలు ఏర్పడతాయండి. అంటే ఈ నల్ల మచ్చలు కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, అలాంటి బి12 లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. అలాగే వాళ్ళకి టెంపరేచర్ కూడా ఎప్పుడు వేడిగా ఉంటుంది. అంటే వాళ్ళ శరీరాన్ని ఎప్పుడైనా ముట్టుకున్నప్పుడు ఎప్పుడు వేడిగా ఉంటారు. అంటే వాళ్ళకి జ్వరం ఉన్నట్టు కాదు, కానీ ఎప్పుడు వాళ్ళు వేడిగా ఉంటుంటారు. జ్వరం వచ్చిన వాళ్ళు కనుక ఎట్లుంటారో అట్లుంటారు ఈ విటమిన్ బి12 లోపం ఉన్న వాళ్ళు. అలాగే లేజీగా ఉండడము. అలాగే నెక్స్ట్ కాలు చేతులు మంటలు రావడం. ఎప్పుడు కాలు చేతులు మంటలు మండుతూ ఉంటాయి. అలాగే కాలు చేతులు ఏదో ముళ్ళు పెట్టి కూర్చున్నట్టుగా అనిపించడము, ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాము విటమిన్ డి లోపం లక్షణాలు ఏంటి, విటమిన్ సి లోపం లక్షణాలు ఏంటి, విటమిన్ బి12 లక్షణాలు ఏంటి అనేది చూసాం. ఈ ఇబ్బందులు అనేది జరగకూడదు. ఈ సప్లిమెంట్స్ వేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సప్లిమెంట్ స్ప్రేస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ సప్లిమెంట్ స్ప్రేస్ అనేది తీసుకురావడం జరిగిందండి ఈ ప్రొడక్ట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ల గురించి తెలుసుకుందామండి. ఈ ప్రొడక్ట్ల గురించి తెలుసుకుంటే మొదటిగా విటమిన్ సి అనేది వాటి గురించి తెలుసుకుందాము. ఈ విటమిన్ సి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కానీ విటమిన్ సి లోపం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనేది, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా వీటి ద్వారా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇది ఎలా తీసుకోవాలంటే రోజుకు 3 స్ప్రేలు తీసుకోవాలండి. అంటే రోజుకు 3 సార్లు నాలుగు కింద స్ప్రే చేసుకోవాలి. దీన్ని ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ పోయి వాళ్ళు హెల్దీగా ఉంటారు. అలాగే వీటికి సెల్యులర్ డ్యామేజ్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్, వాళ్ళకు ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రాబ్లం అనేది తగ్గిస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ఏంటి అంటే మనకు కామన్ గా గాలి ద్వారానో, నీటి ద్వారానో, ఆహారం ద్వారానో మనకు తెలియకుండానే మన బాడీలోకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి ఈ రక్షణ కలిగిస్తుంది ఈ విటమిన్ సి అనేది.
అలాగే ఇది ఒక రక్త ప్రవాహంలో పోషకాలను కూడా వేగవంతం చేస్తుంది ఈ విటమిన్ సి. అలాగే ఈ విటమిన్ సి వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంటే ఏం ఇన్ఫెక్షన్లు అంటే మామూలుగా కామన్‌గా వస్తుంటాయి గదండీ! దగ్గు, జలుబు, సర్ది అలాంటి ఇన్ఫెక్షన్స్‌ని ఈ విటమిన్ సి అనేది రానీయదు. ఇది ఆహ్, మంచి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఈ విటమిన్ సి. అలాగే రక్తనాళాలు మరియు ఎముకల మృదులాస్థితికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విటమిన్ సి అనేది. అయితే ఈ విటమిన్ సి అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి? మన గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అనేవి ఉంటాయి కదండీ! ఐసీఎంఆర్ వాళ్ళది. ఆ గైడ్‌లైన్స్ చూస్తే ఎంత మోతాదు తీసుకోవాలంటే ప్రతిరోజు ఒక మనిషికి 80 గ్రాముల 80 ఎంజీ అనేది ఆహ్, విటమిన్ సి తీసుకోవాలండి. అందుకనేసి ఈ 80 ఎంజీ తీసుకోవాలి కాబట్టి ఇది డైలీ 3 సార్లు స్ప్రే చేసుకుంటే ఈ 80 ఎంజీ అనేది మనకు రావడం అనేది విటమిన్ సి అనేది రావడం జరుగుతుంది. 3 సార్లు స్ప్రే చేసుకోవాలి నాలుక కింద రోజుకి విటమిన్ సి అనేది. నెక్స్ట్ విటమిన్ బి12 గురించి చూద్దామండి. ఈ విటమిన్ బి12 చూస్తే ఇంతకుముందు నేను చెప్పాను ప్రాబ్లమ్స్ లక్షణాలు ఏంటి అనేది. ఆ లక్షణాలన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ విటమిన్ బి12 వల్ల. ఇది రోజుకి ఒక స్ప్రే చేసుకోవాలండి. నాలుక కింద ఒక స్ప్రే చేసుకోవాలి ఇది. దీనివల్ల వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే ఇది దాంట్లో మొదటిగా ఇది మనం తీసుకున్న ఆహారాన్ని సెల్యులర్ శక్తిగా మారుస్తుందండి ఈ బి12 అనేది. ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఈ సప్లిమెంట్స్ ఏమి తీసుకుంటామో వాటిని సెల్యులర్ శక్తిగా మార్చే శక్తి ఉంటుంది ఈ బి12 విటమిన్ బి12. అలాగే ఎక్కువగా ఇంకా ఎవరికి ఉపయోగపడుతుందంటే నరాల బలహీనత. ఈ నరాలు ఎవరికైతే ఇబ్బంది పడుతున్నాయో నరాల నొప్పులు కానీ నరాల బలహీనత అని మనం వింటూ ఉంటాం కదా. ఆ నరాల బలహీనతకు ఈ విటమిన్ బి12 అనేది చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం నరాల బలహీనత అంటే ఏమి ఇస్తామంటే ఎక్కువగా స్పిరులినా అనేది ఇస్తూ ఉంటాము. వాటి బదులు స్పిరులతో పాటు ఇది కూడా ఇవ్వచ్చు విటమిన్ బి12. అలాగే మూడోది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి విటమిన్ బి12 అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రవాహంలో పోషకాలను వేగంగా గ్రహించడానికి సహాయపడుతుంది ఈ విటమిన్ బి12. దీని మోతాదు ఏంటి అనేది చూస్తే ప్రతి మనిషికి రోజుకి 2.2 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అనేది డైలీ అవసరం పడుతుందని చెప్తున్నారు ఐసీఎంఆర్ వాళ్ళు. అందుకనే ఇది 2.2 మైక్రోగ్రామ్స్ అంటే కావాలంటే మనము రోజుకు ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నాలుక కింద ఈ విటమిన్ బి12 అనేది. నెక్స్ట్ విటమిన్ డి గురించి తెలుసుకుందామండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి విటమిన్ డి అనేది. నేను ఇంతకుముందు ఏదైతే లక్షణాలు అని చెప్పానో ఆ అన్నిటికి ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ విటమిన్ డి ద్వారా. ఇది ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవాలంటే రోజుకి ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలండి పర్ డే. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి చూస్తే ఇది 90% మనకు బోన్స్ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అంటే విటమిన్ డి అవసరము. ఈ విటమిన్ డి వాడడం ద్వారా బోన్స్ అనేవి హెల్తీగా ఉండడం జరుగుతుంది. అలాగే మన బోన్స్ కు సంబంధించిన కాల్షియం ఏదైతే ఉందో, ఫాస్ఫరస్ ఏదైతే ఉందో వాటిని తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది ఈ విటమిన్ డి అండి. అలాగే మంచి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది ఈ విటమిన్ డి. అలాగే దీనిలో వెరీ ఇంపార్టెంట్ గా చూస్తే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ విటమిన్ డిలో. ఉన్నాయి కాబట్టి మనకు ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఆస్తమా కానీ, ఆయాసం కానీ, ఉబ్బసం కానీ, దగ్గు, జలుబు, సర్ది ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గిస్తుంది ఈ విటమిన్ డి అండి. ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది ఈ విటమిన్ డి. దీని మోతాదు ఎంత అంటే మోతాదు ఎంత తీసుకోవాలి అంటే ఒక స్ప్రే అని చెప్పాము. ఆ ఒక స్ప్రే అయితే ఇది 600 IU అని చెప్పవచ్చు. అంటే 600 IU అంటే ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పింది ప్రతి మనిషికి రోజుకి 600 IU అంత విటమిన్ డి ఉండాలని చెప్తున్నారు. 600 IU అంటే దాన్ని ఇంటూ చేసుకుంటే 15 మైక్రోగ్రామ్స్ అని చెప్పవచ్చు. 15 మైక్రోగ్రామ్స్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఇది రోజుకు ఒక స్ప్రే చేసుకుంటే చాలండి మనకి ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది. నెక్స్ట్ అనేది చూస్తే నెక్స్ట్ మల్టీ విటమిన్ అండి. ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ లో చూస్తే నెక్స్ట్ మల్టీ విటమిన్స్. ఈ మల్టీ విటమిన్స్ అంటే మనకు కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ ని ఈ మల్టీ విటమిన్ అనేది అందిస్తుందండి. మన శరీరానికి కావలసిన ఓవరాల్ మన ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి మన శరీరానికి కావాల్సిన మంచి మల్టీ విటమిన్స్ ని ఈ
మల్టీవిటమిన్ అందిస్తుంది. అంటే దీని గురించి కొంచెం చూస్తే ఈ మల్టీవిటమిన్స్ దేంట్లో లభిస్తాయంటే ఎక్కువగా మన స్పిరులినా చూస్తాము. స్పిరులినాలో దగ్గర 59 రకాల విటమిన్స్ వస్తాయని చూస్తాము. అలాంటి 59 రకాల విటమిన్స్ ని మల్టీవిటమిన్ అనేది అందిస్తుంది. ఆ 59 రకాల మల్టీవిటమిన్స్ ఏంటనేవి చూస్తే 13 రకాల మినరల్స్, 13 రకాల విటమిన్స్, 4 రకాల న్యాచురల్ పిగ్మెంట్స్, అలాగే 3 రకాల కొరటైన్స్, అలాగే 18 రకాల అమినో యాసిడ్స్ అనేవి ఈ మొత్తం టోటల్గా 59 రకాల మల్టీవిటమిన్స్ అనేవి మన బాడీకి అందడం జరుగుతుంది. కాబట్టి ఇది మన బాడీకి ఓవరాల్ బాడీ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మల్టీవిటమిన్స్ అనేది. అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు మంచి ఎనర్జెటిక్గా ఉండడానికి ఈ మల్టీవిటమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది రోజుకి ఎన్ని స్ప్రేలు అంటే రోజుకు 3 స్ప్రేలు చేసుకోవాలండి. ఇది అంటే రోజుకు 3 స్ప్రేలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనం భోజనం ఎలా చేస్తామో అలాగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము 3 సార్లు స్ప్రే చేసుకోవడం ద్వారా మన బాడీకి మంచి మల్టీవిటమిన్స్ అనేవి అందడం జరుగుతుంది. అయితే ఓకే అండి. ఇప్పుడు రేట్స్ అనేవి చూద్దాము. వీటి యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. ఈ మల్టీవిటమిన్స్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 625 రూపాయలు, టీపీ వచ్చేసి 540, పీవీలు వచ్చేసి 18గా ఉన్నాయండి. అలాగే విటమిన్ డి చూస్తే ఎంఆర్పి 560 రూపాయలు, టీపీ 480, పీవీలు 16 ఉన్నాయండి. విటమిన్ బి12 చూస్తే ఎంఆర్పి 625, టీపీ 540 రూపాయలు, పీవీస్ చూస్తే 18 పీవీలుగా ఉంది. అలాగే విటమిన్ సి చూస్తే ఎంఆర్పి 560, టీపీ 480, పీవీలు వచ్చేసి 16 పీవీలు అండి. నేను చెప్పిన ఈ ప్రోడక్ట్ ఈ మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రేస్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. సూపర్ సార్. ఈరోజు సబ్లింగ్వల్ స్ప్రే మల్టీవిటమిన్స్ స్ప్రే గురించి చాలా మంది లీడర్స్ కూడా కొత్త వాళ్ళకి అసలు తెలియదు దీని గురించి. ఈరోజు ఆ సబ్జెక్ట్ గురించి చాలా డీప్గా డి విటమిన్ దేనికి పనిచేస్తుంది, సి విటమిన్ దేనికి పనిచేస్తుంది, B12 దేనికి పనిచేస్తుంది, ప్లస్ మల్టీ విటమిన్ దేనికి అవసరం అనేది చాలా క్లీన్గా చెప్పినందుకు థ్యాంక్ యూ నరేష్ సార్. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇండియాలో మీరు అన్నట్టు గవర్నమెంట్ ఆల్రెడీ B12 తక్కువ ఉందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లో B12 క్యాప్సూల్స్, టాబ్లెట్స్ ఫ్రీగా సప్లై చేస్తుంది. అదేవిధంగా వరల్డ్లో మన ఇండియాలో ఉన్నంత విటమిన్ లోపం ఎక్కడ ఏ దేశంలో లేదు. అదేవిధంగా డి విటమిన్ వల్ల ఎంత ప్రాబ్లం వస్తున్నది ఎవరు గ్రహించం. అందుకే ఉదయం చిన్నపిల్లలని ఎండకు సూర్యునికి ఒక ½ అన్ అవర్ తీసుకొని అట్లా సూర్యునికి చూపెట్టమని చెప్తారు. ఎందుకంటే సూర్యుని ద్వారా కూడా డి విటమిన్ వస్తుందని, అంత ఇంపార్టెంట్ డి విటమిన్. సో అదేవిధంగా మనకు ప్రతి ఒక్కటి సి విటమిన్ అయినా, డి విటమిన్ అయినా, B12 అయినా, మల్టీవిటమిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన తినే తిండిలో లోపం ఉంది కాబట్టి మన కంపెనీ 2023లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిందండి ఇది ఈ స్ప్రే వల్ల. ఎందుకంటే నేను కాలేజ్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళు తినే తిండి లోపంలో తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనం ఒకరికి ఇస్తే దాని వల్ల మంచి యాక్టివ్నెస్ అనేది రావడం జరిగింది. సో థ్యాంక్ యూ నరేష్ సార్. సూపర్ సబ్జెక్ట్. ఫీడ్బ్యాక్ నెక్స్ట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తర్వాత వాటర్ ఛాలెంజ్ అయితే మనకు ఉంది కదా, దాన్ని కూడా ప్రిపేర్ కండి. 5:20 అవుతుంది. 5:30కి హాట్ వాటర్ తీసుకుంటాం కాబట్టి వాటికి ప్రిపేర్ రెడీగా ఉండండి. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పే లీడర్స్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పే లీడర్స్ ప్లీజ్ హ్యాండ్ రైజ్. 2.0 సుజాత మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ ఉన్నారా? ఓకే మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేస్తాం మేడం. సుజాత గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటండి సబ్జెక్ట్? సార్ టీత్ ప్రాబ్లం గురించి చెప్దాం అనుకున్నా సార్. టీత్ అంటే దంతాల ప్రాబ్లమా? దంతాల ప్రాబ్లం సార్. సూపర్. అన్ని పేస్ట్లు 3 పేస్ట్లు చెప్తావా, ఒక పేస్ట్ చెప్తావా? జ్ఞాన పేస్ట్ చెప్దాం అనుకున్నా సార్. ఓకే మేడం, సూపర్. కంటిన్యూ మేడం.
సో నా పేరు సుజాత, మాది ఇబ్రాహీంపట్నం నుంచి మాట్లాడుతున్నా. నేను ఈరోజు టీత్ ప్రాబ్లం గురించి చెప్దాం అనుకుంటున్నా. మనము టీత్ ప్రాబ్లం గురించి 3 వాడాల్సి వస్తుంది, ఎందుకంటే అది స్వయంగా నేనే ఇచ్చిన కాబట్టి. ఒకటి టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకటి నోని, కాల్షియం, గ్యానో టూత్పేస్ట్, రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇచ్చాను. అందులో మనకు గ్యానో పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. గ్యానో పేస్ట్ గ్యానోడర్మా పుట్టగొడుగుల నుండి తయారు చేస్తారు. ఈ పుట్టగొడుగులను ఎక్కువగా మెడిసిన్కు ఉపయోగిస్తారు. ఈ పేస్ట్ వాడటం వలన నోట్లో ఉన్న దుర్వాసన మొత్తము పోగొట్టుతుంది, నోటికి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది, పండ్లను తెల్లగా మెరిసేలాగా చేస్తుంది. ఇది శక్తివంతమైన రెడ్ మెస్లో నుంచి తయారు చేస్తారు. ఇది నోట్లో ఉన్న దుర్వాసనను అరికట్టి క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. ఈ పేస్ట్ ద్వారా వగాత్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. గ్యానో పేస్ట్ చాలా బాగుంటుంది. పళ్ళల్లో ఉన్న మన దంతాలలో ఉన్న పళ్ళ మీద అయితే ఏదైతే మనకు చిగుర్లు ఉన్నాయో అవి కొంత వాపు వచ్చి పళ్ళలో నుంచి రక్తం కారడం కూడా జరుగుతుంది. అది రాకుండా కూడా మన గ్యానో పేస్ట్ అరికడుతుంది. పళ్ళను గట్టిగా బలంగా ఉండేలాగా చేస్తుంది. పిల్లలకు డయాబెటీస్ ఉన్న వారికి బాగా పనిచేస్తుంది గ్యానో పేస్ట్. పళ్ళ తీపి ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రభావము మనము వాడిన తర్వాత 1 లేదా 2 నెలల్లో పూర్తిగా రిజల్ట్ వస్తుంది. ఇది థ్రోట్ క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది. గ్యానో పేస్ట్ మనకు ఎంఆర్పి వచ్చి 175 రూపాయలకు ఉంటుంది. మనము ఐడి తీసుకున్న తర్వాత మన వెస్టేజ్లో మనకు 150 రూపాయలకు వస్తుంది. 5 పీవీలు వస్తాయి. ఈ పేస్ట్తో పాటు కాల్షియం సప్లిమెంట్ ఇస్తే ఏమవుతుందంటే దంతాలను బలంగా ఉండడానికి ఎంతో అవసరమైన బాగా పనిచేస్తుంది. ఎంతో అవసరమైన ఎలిమెంట్ కాల్షియము మనము తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి అందుతుంది. ఆహార పదార్థాలలో పాలు, పన్నీరు, సోయాబీన్, బాదం, నువ్వులు, వెజిటేబుల్స్, శనగలు, సన్ఫ్లవర్ సీడ్స్, సల్మాన్ సీడ్లు, రొయ్యలు వీటిలో అధిక మోతాదులో లభ్యమవుతుంది. కాల్షియంలో వీటికి సంబంధించి ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి కాబట్టి కాల్షియం ఇస్తే మనకు దంతాలు అనేది బాగా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎముకలు చాలా గట్టిగా ఉండడానికి తోడ్పడుతుంది. కండరాలు దృఢంగా ఉంటాయి. కాల్షియం మనకు వచ్చేసి 270 రూపాయలకు ఉంటుంది. డిపి మనకు 230 రూపాయలకు వస్తుంది. 7.67 పాయింట్లు కూడా మనకు వస్తాయి సార్. సూపర్. నోని అనేది ఎందుకు ఇవ్వాలి అని అంటే మన శరీరంలో మూసుకుపోయిన కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెరుచుకునేలా నోని మనకు బాగా పనిచేస్తుంది. అందుకే మనము దీన్ని నో ఇంజెక్షన్, నో ఆపరేషన్ అని కూడా మనము రెగ్యులర్గా మనము వాడే మాట ఇది. ఇది నూనె అనేది వరుసగా 5 రోజులు వేసుకోవాలి. మిగతా 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. ఇది ఖచ్చితంగా ఎవరైతే మనము సప్లిమెంట్స్ కానీ లేకుంటే మనం వాడడంలో సప్లిమెంట్ ఏది వాడకున్నా కూడా మనం ఖచ్చితంగా నూనె వాడినట్లయితే మన శరీరంలో ఉన్న కణాలన్నీ తెరుచుకొని అవి బాగా మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నూనె అనేది వాడాలి. నూనె అనేది మనకు ఎంఆర్పి 585 రూపాయలు ఉంటుంది. డిపి వచ్చేసి 500కు మనకు వస్తుంది.
మనకు పీవీలు 18 పీవీలు కూడా మనకు వస్తాయి సార్. 90 సప్లిమెంట్స్ ఉంటాయి. తినక ముందు ఆఫ్టర్ ఫుడ్ తినక ముందు వేసుకోవాలి. మార్నింగే మనం కడుపుగానే పరిగడుపున వేసుకోవాలి. ఉదయం ఒకటి, నైట్ ఒకటి. నైట్ తినే ముందు అరగంట ముందు నూనె అనేది వేసుకోవాలి సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ధైర్యానికి ఒప్పుకుంటున్నాను. మీ 2.0 ఉన్న ఒక్కదాన్ని వచ్చినా కానీ, చదువు లేకపోయినా కానీ, మీకు ఇచ్చిన డ్యూటీ, మీకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నారండి. అందుకు మీకు చేతులు దండం పెడతాను. సూపర్ మేడం. జ్ఞానో పేస్ట్ గురించి కానీ, కాల్షియం గురించి, నూనె గురించి క్లియర్ గా మన భాషలో చాలా బాగా చెప్పారండి మీరు. ఎందుకంటే జ్ఞానో పేస్ట్ క్యాన్సర్ కి, నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ పోవడానికి మంచి పదార్థం, ప్రతి మంచి ప్రొడక్ట్. అదేవిధంగా పొగాకు నవ్వులే వాళ్ళు, గుట్కా తినే వాళ్ళకు జ్ఞానో పేస్ట్ చాలా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాల్షియం వల్ల చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పండ్లు ఒకటే కాదు, బొక్కలు కూడా స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. ఆ బొక్కలకి మన కాల్షియం కంటిన్యూగా ఎవరైనా వేసుకోవాల్సిందే. అదేవిధంగా నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. నోని అనే, ఎందుకంటే కంటిన్యూగా అంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ మీల్స్ డైలీ నూనె వాడుకుంటే బాడీలో ఉన్న కణాలని ఓపెన్ చేసి ఏదైతే తింటున్నామో దాన్ని డైజెషన్ చేసి ఆ బాడీకి ఇంకినట్ చేస్తుంది. కాబట్టి దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది. అందుకు నూనె అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడాల్సిందే. సూపర్ మేడం, ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సబ్జెక్ట్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ గా అండి. ఇంతలోపు ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ అంటే స్టోరీ ఉంది మన ఫీల్డ్ కు అనువదించుకోవడానికి. తర్వాత 5:29 అవుతుందండి. వాటర్ ఛాలెంజ్ ఎంతమంది ఉన్నారో వాటర్ కంపల్సరీ హాట్ వాటర్ తీసుకుంటారని కోరుతున్నాను. చిన్న స్టోరీ అని కదా, ఒక 2 minutes స్టోరీ ఉంటే అంతలోపు ఎవరైతే సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జూమ్ లో 191 మంది ఉంటారండి. 191 లీడర్స్. ధ్యాన్స్ అంటే పాజిటివ్ మైండ్ తోటి నండి దయచేసి ప్లీజ్. ఏంటంటే మనకు అందరికి తెలుసు రామాయణం, అందులో సీతమ్మ తల్లి గురించి అయితే అందరికి తెలుసు. సీతమ్మ తల్లికి ఆయన తండ్రి జనక మహారాజు అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా ఈ జనక మహారాజు అనే ఈయన చాలా తెలివివంతుడు, చాలా తెలివి ఉంటది, జ్ఞానవంతుడు. తర్వాత మంచి రాజు, మంచి అదేవిధంగా సిరి సంపద గలవాడు. సిరి సంపద మస్తు ఆస్తి ఉంటది. అన్నిట్లలో ఆరితేరినవాడు, మంచి జ్ఞాని, చాలా మంచి జ్ఞాని, తెలివి ఉన్నవాడు, అన్ని శాస్త్రాలను చదివినవాడు. బట్ అతనికి ఒకటి డౌట్ వస్తుంది. ఏంటంటే డౌట్ వచ్చేసి ఏం డౌట్ వస్తుందంటే, అసలు ఈ భూమి మీద ఈ మనిషి అనేవాడు ఉన్నాడు కదా, ఈ మనిషి ఎట్లా చూస్తున్నాడు అనేది డౌట్ వస్తుంది. ఎట్లా చూస్తున్నాడు అంటే అందరం అనుకుంటే కళ్ళతో చూస్తున్నామని అనుకుంటాం, కానీ కాదంట. మనం ఎట్లా చూస్తున్నాం అనేది డౌట్ వచ్చి ఒక ఋషి ఉంటాడు, యజ్ఞవల్కుడు ఋషి ఉంటాడు. ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఋషి మహారాజా, ఋషివర్య, ఈ మానవుడు, ఈ మనిషి ఎట్లా చూస్తున్నాడు సార్, ఎట్లా చూస్తున్నాడండి అని అంటే, నవ్వి నువ్వే పెద్ద తెలివి కల్లోడివి నన్ను అడుగుతున్నావు అంటే, లేదండి నాకు తెలియదు కాబట్టి మీరు అడిగా చెప్పండి అంటే, ఆ ఋషివర్యులు, యజ్ఞవల్కుడు అనే ఋషివర్యుడు, మానవుడు 2 కళ్ళు ఉన్నాయి చూస్తున్నంటే, కళ్ళతోటి కాదండి, సూర్యుని వెలుతురుతోటి చూస్తున్నాడు అని చెప్తాడు. సూర్యుని వెలుతురుతోటి ఉంది కాబట్టి చూస్తున్నాడు అని అన్నారు. సూర్యుని వెలుతురుతో చూస్తుందంటే ఓకే, బాగానే ఉందండి. ఒకవేళ సూర్యుడు రాకపోతే ఏంది పరిస్థితి? సూర్యుడు రాకపోతే, అసలు సూర్యుడే లేకపోతే, సూర్యుడు లేకపోతే చందమామతో చూస్తాడండి అని చెప్తారు. చందమామతోటి చూస్తాడు. మరి చందమామ కూడా ఒకవేళ రాడు, చందమామ కూడా అమావాస్య టైంలో చందమామ కూడా రాడు, మరి అప్పుడు ఎట్లా అంటే వాయిస్
వాయిస్ తో అంటే మాటలతో చూస్తాడు. ఎవరన్నా ఎక్కడో పోవాలి అంటే అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే ఆ సైగతోటి వెళ్ళిపోవచ్చు. మాట వినపడితే చెవులతో వింటాడు కాబట్టి అట్లా ఆ దారిని వెళ్ళిపోతాడు అనే చెప్పారు. ఒకవేళ అక్కడ వాయిస్ కూడా పనిచేయట్లేదు, మరి ఎట్లా చూస్తారు అంటే ఆత్మతోటి చూస్తారండి అంట. ఆత్మతోటి కూడా దారి దొరుకుతుందంట. ఆత్మ కరెక్ట్ గా మనిషి కళ్ళు మూసుకొని నిశ్చలంగా తన ఆత్మని కరెక్ట్ గా మనసు ఆత్మని ఒక్కటి చేసుకొని చూస్తే ఆ దారి అనేది కనపడుతుంది. అట్లా కూడా పోవచ్చు అని చెప్తాడు. అట్లా మన వెస్టీజ్లో కూడా ఏంటంటే మనకు 3 ఉంటారు. ఒకరు సూర్యుడు, ఒకరు చందమామ, ఒకరు ఆత్మ. సూర్యుడు మన అప్లైనర్. ఎవరికైనా మనమైనా ఎవరైనా అప్లైనర్, లైఫ్ లైన్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకసారి లైఫ్ లైన్ అవుతాం, ఒకసారి అప్లైన్ అవుతాం. అప్లైనర్ సూర్యుడు లాంటివాడు. ఎందుకంటే ఉదయం ఎంత మంచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం విపరీతమైన కోపం ఎండ ఉంటుంది, సాయంత్రం మళ్ళీ శాంతం ఉంటుంది. అంటే అప్లైనర్ కూడా మంచి మాటలతోటి చాలా బాగా చెప్తాడు, కానీ ఇనం అప్పుడు కోపంతో చెప్తాడు. ఆ కోపంతో చెప్పినాక కూడా మళ్ళా అతను ఏం చేస్తాడంటే అరే నేను కోపపడ్డా కదా పాపం అని చెప్పేసి మళ్ళీ 8 చేతి మీద చేసి కాదు నాన్న నీకోసమే చెప్పిన అని చెప్పేసి మళ్ళీ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే లైఫ్ లైన్ బాగుపడితే అప్లైన్ పేరు వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా సూర్యునిలాగా ఒక అప్లైన్ మనకు ఉంటారు. అదే చందమామ అన్నాను. చందమామ అంటే మెంటర్. ఆయన కోపం రాదు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనకు సపోర్ట్ ఇస్తా మాట్లాడతాడు. రోజు మనకు సపోర్ట్ ఉండదు ఆయన తోటి, కానీ అది ఎప్పుడో ఒకసారి ఉంటాడు, కానీ కోపం మీద చేయడు. మంచి శాంతంగా సపోర్ట్ ఇస్తారు మెంటర్. ఆయన చందమామ ఎప్పుడు రాడు. అర్థమైందా? అదే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మ అనేదే సిస్టమ్. మన కంపెనీ సిస్టమ్ ఎవరైతే కరెక్ట్ గా నేర్చుకున్నారో, కంపెనీ ప్రొడక్ట్ గురించి ఎవరైతే తెలుసుకున్నారో, కంపెనీ 7 స్టెప్స్ ఎవరైతే తెలుసుకున్నారో, కంపెనీలో ఏంది అసలు అనేది కంపెనీ ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎవరైతే కరెక్ట్ గా తెలుసుకున్నారో, కంపెనీ సిస్టమ్ ఎవరైతే పూర్తి తెలుసుకున్నారో వాళ్ళ కంపల్సరీ అప్లైనర్ అండ్ మెంటర్ ఓవర్ టైంలో లేకపోయినా వాళ్ళ దారి అనేది ఎప్పుడు దొరుకుతూనే ఉంటది. వాళ్ళ సక్సెస్ రేట్ లో కంపల్సరీ పోవడం జరుగుతుంది. అందుకని దయచేసి ఈ 3 మనకు ఇంపార్టెంట్. అందుకని లీడర్స్ అందరూ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. హాట్ వాటర్ ఎవరెవరు తీసుకున్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. హాట్ వాటర్ తీసుకున్న వాళ్ళు ప్లీజ్. ఏంది హాట్ వాటర్ ఎవరు తీసుకోలేదా? హాట్ వాటర్ ఛాలెంజ్ ఉన్నారా లేరా? మర్చిపోతున్నా ఏంది హాట్ వాటర్ 20 అదే 20 మెంబర్స్ వస్తారు. ఇంకా విరుగుతలేరు తప్ప నేను 3-4 రోజులు లేను. 31 సూపర్. ఓకే సూపర్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ నేను అన్ని క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు హ్యాండ్ రైజ్. నరేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయి. నరేష్ సారేనా? నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టైం ఉంది కాబట్టి మీరు అవకాశం ఇస్తే చిన్న ప్రాజెక్ట్ గురించి చెప్తాను సార్. కంటిన్యూ. ఈరోజు మీదే. నేను ఒక చిన్న స్క్రీన్ పెడతాను సార్ బ్రేక్ఫాస్ట్ గురించి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి. ఇది నేను చాంపియన్ గ్రూప్ లో పెట్టాను. మీరు కొంచెం స్క్రీన్ మీదకి తీసుకురాగలరు సార్? ఇప్పుడే చాంపియన్ లో పెట్టారు కదా. ఓకే. బెస్ట్ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు చిన్న ప్రొడక్ట్ అండి, టైం ఉంది కాబట్టి ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాము. ఇది ఎనర్వా హై న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ సెరల్ అంటారండి దీన్ని. ఈ బ్రేక్ఫాస్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది వాడడం ద్వారా పిల్లలకు మంచి ఉపయోగం ఉంటుందండి, పెద్దవాళ్ళకు కూడా మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము.
దీంట్లో 5 రకాల ఇంగ్రీడియంట్స్ అనేది ఉన్నాయండి. ఇప్పుడు ఈ బాక్స్ మీద చూస్తే ఈ సైడ్ ఎమ్మటి కనిపిస్తున్నాయి చూడండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని దీంట్లో ఉండడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దామండి. దీంట్లో మొదటిగా అమర్నాథ్ ఉందండి. అమర్నాథ్ అంటే తోటకూర గింజలు అని అర్థం. ఈ తోటకూర గింజలలో మంచి విటమిన్స్ ఉంటాయండి. ఐరన్ లభిస్తుంది ఈ మిల్లెట్ లో, ఈ చిరుధాన్యాలు లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మూడవది ఇంగ్రీడియంట్ వచ్చేసి రైజిన్ బ్లాక్. రైజిన్ బ్లాక్ అంటే నల్లటి ఎండు ద్రాక్ష అని అర్థం. ఈ నల్లటి ఎండు ద్రాక్షలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి, మినరల్స్ అనేవి ఈ రైజిన్ బ్లాక్ లో ఉండడం జరిగింది. అలాగే నాలుగోది పంప్కిన్ సీడ్స్ అండి. పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు అని అర్థం. ఈ గుమ్మడికాయ గింజలలో మనకు కావాల్సిన మంచి కొవ్వు అంటే గుడ్ ఫ్యాట్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండడం జరిగింది. అలాగే మెగ్నీషియము మరియు జింక్ అనేది ఈ పంప్కిన్ సీడ్స్ లో ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఐదవది వచ్చేసి ఆల్మండ్స్ అంటే బాదం పప్పు అని అర్థం. ఈ బాదం పప్పులో విటమిన్ ఇ మరియు మినరల్స్ అనేవి అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడడం ద్వారా మంచి ప్రోటీన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనిలో షుగర్ అనేది ఎటువంటి షుగర్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేయలేదండి. మీకు బాక్స్ మీద కనిపిస్తుంది. కోటెడ్ విత్ హనీ, తేనె మాత్రమే దీంట్లో కలిపారు. మంచి ప్రొడక్ట్ అండి ఇది FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మంచి ప్రొడక్ట్ అని చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు ఇది వాడిపియండి. ఇది పిల్లలకి ఇవ్వడం ద్వారా ఏమంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబరు, ఎనర్జీ అనేది పిల్లలకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇది పిల్లలకి ఇవ్వండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది డైలీ ఎంత అంటే 30 grams తినొచ్చండి. ఇది తినడం వల్ల మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు. దీన్ని ఎలా తినాలంటే బ్రేక్ఫాస్ట్ అనేది హాట్ మిల్క్ లేదా కోల్డ్ మిల్క్ లో కలుపుకొని తీసుకోవాలండి. లేదా డైరెక్ట్ గా తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అలా లేకుంటే ఇంకా కొంచెం ఎనర్జీస్, ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ రావాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ లో పాలలో కలిపిన తర్వాత దీంట్లో ఫ్రూట్స్, మా ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా కలుపుకొని తిన్నా కూడా గుడ్ టేస్ట్ ఉంటుందండి. ఎక్సలెంట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. అందరు కూడా వాడండి. దీని రేట్ అనేది చూస్తే 350 రూపాయలు MRP రేట్ ఉందండి. DP వచ్చేసి 299, పీవీలు వచ్చేసి 8.30 పీవీలు ఉన్నాయి. 350 grams లో లభిస్తుంది మన కంపెనీలో. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సార్ అన్మ్యూట్ ఎట్లా లైన్ ఉన్నారా సార్? అన్మ్యూట్ చేసుకోన్నా సార్. కంటిన్యూ మాట్లాడు. నరేష్ సార్, థ్యాంక్ యూ నరేష్ సార్. సూపర్. ఎన్ఆర్ఓ గురించి ఎందుకంటే చాలా మంది దీన్ని వెయిట్ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ, ప్రొడక్ట్ తక్కువ అని తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. బట్ చాలా మంచి విటమిన్స్, ప్రోటీన్స్, ఒక పిల్లలకి కావాల్సిన బలం, ఏమైతే లోపాలు ఉంటాయో దాన్ని నెరవేర్చడం, అంటే ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఎనర్జీ మన బ్రేక్ఫాస్ట్ అనేది చాలా పనిచేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కూడా. ప్రతి ఒక్కరు పిల్లలకి తినిపియాలి. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో తినిపియండి. తినిపించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అంటే మైండ్ గ్రాస్పింగ్ పవర్ అనేది కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఎముకల బలం వస్తుంది. తర్వాత హుషారు ఉంటారు పిల్లలు. చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎనర్వా బూస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ వాడిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్ సార్, చాలా సూపర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా నిన్న CNC క్లోజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా టీంలో కానీ టోటల్ ఛాంపియన్ టీంలో ఉన్న లీడర్స్ అందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి 50% అబోవ్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసినందుకు. అదేవిధంగా ఈ స్పీడ్ ఈ రోజు ఇప్పటిదాకా ఈ 14 రోజు, ఈ 13 రోజులు చేసిన వర్క్, ఈ స్పీడ్ కంటిన్యూగా ఈ మంత్ ఎండింగ్ దాకా కంపల్సరీ ఉండాలి. దయచేసి మీకు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఎందుకంటే
ఎందుకంటే సేల్స్ అయిపోయింది అనుకోవద్దు. కొత్త బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి, మన లైఫ్ కి ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రాత్రి కూడా మెసేజ్ పెట్టిన డూ ఆర్ డై సిస్టమ్ ఇది అంతయ్య, విజయమా వీర మరణమా. ఎందుకంటే ఈ 4 నెలలు మనం ఎప్పుడైతే కరెక్ట్ చేస్తామో ఇంకా మన భవిష్యత్తులో తలెత్తుకొని బత, అన్ని టీంల ముందు మనం తలెత్తుకొని బత, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. కాబట్టి దయచేసి ముందు వాళ్ళకి వచ్చే జనరేషన్ కంటే కొత్తగా వచ్చే డిసెంబర్ తర్వాత కొత్తగా వచ్చే లీడర్స్ కి మనం ఇప్పుడున్న లీడర్స్ అందరు దిక్సూచి ఒక రోల్ మోడల్ ఉంటారు. కాబట్టి ఈ 4 నెలలు డబ్బు అనేది ఆటోమేటిక్ వస్తుంది. బట్ మనకున్న గోల్ రీచ్ కావాలి. ఆ రీచ్ కోసమే, ఆ గోల్ కోసమే ఇవాళకి ఇప్పటిదాకా ఎంత స్పీడ్ చేసినామో ఇదే స్పీడ్ కంటిన్యూ కావాలి. కంపల్సరీ కంపెనీ నుంచి వచ్చే స్కీమ్ ఫండ్ అండ్ బెనిఫిట్స్ మనకు ఆల్రెడీ గురువు గారు చెప్పారు, అది అచీవ్ కావాలి. దానికోసమే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. అన్న కంటిన్యూ. సూపర్ ఎక్సలెంట్ పులన్న. రాత్రి మరణమా శరణమా వీర మరణమా అని పెట్టినావు, ఎక్సలెంట్ అది. అలాగే సుజాత మేడం కూడా టీత్ గురించి బాగా చెప్పింది. ఇక మా నరేష్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు సబ్జెక్ట్ వచ్చిన రోజు మటుకు మంచి వెతికి పెడుతున్నాడు. ఏంటంటే ఒక లీడర్ లక్షణం, మనం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఏదైనా తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. దాన్ని మనం ఆచరిస్తే 100% లీడర్ అవుతాం ఇక్కడ. అందుకే కొన్ని జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మాటలు ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉంటున్నాం అనేది తెలుసుకుంటేనే ఎవరితో స్నేహం చేయాలనేది తెలుస్తుంది. అందుకే అర్థం చేసుకొని వారి దగ్గర వాదన అవసరం. చూడండి, మన వెస్టేజ్ అన్వయించుకోండి. ఇది జీవిత సత్యాలు. ఇవి ఇక్కడ ఉన్నది జీవిత సత్యాలు. ఇక్కడ స్క్రీన్ బెటర్ పోస్ట్ నాకు ఇచ్చినవా? నేను పెట్టుకోనా? మీరే పెట్టుకోవాలి. ఇంకెక్కడ పోతున్నావు? పోస్టింగ్ ఇవ్వని మీకు వచ్చింది, మీకు పోస్టింగ్ పోయింది. పోస్టింగ్ ఇవ్వని. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. 200 అయ్యారు. మీ 200 హాఫ్ అన్ అవర్ ముందర అయితే ఇంకా బాగుండేది. మంచి సెషన్ మిస్ అయ్యారు. డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి అని ఉంది దీని మీద, ఆమె రాసి పంపింది, ఫేస్బుక్ లో పెడుతుంది. ఈమె ఎవరంటే నాకు ఇన్ని రోజుల దాకా తెలియదు, ఎక్కడమో ఎవరు అనుకునేది. కానీ ఈమెది హాలియా ఒక చేనేత కుటుంబంకి వెళ్ళి వచ్చింది. చిన్నప్పుడు అంటే అసలు ఏమి లేని వాళ్ళట, 3 అక్క సిస్టర్స్, ఏమి లేని వాళ్ళు. ఫోటో పోసుకొని అంటారు పద్మశాలి ఇస్తాలు ఎక్కువ ఉంటుంది. కానీ అంచెలుగా ఎదిగి ఇలా ఒక ప్రొఫెసర్. అందుకే డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి అని ఆమెకు డాక్టర్ బిరుదు కూడా వచ్చింది. అందుకే ఆమె కన్నీటిలోకి వెళ్ళి వచ్చిన బాధలు ఇవన్నీ మనం చాలా సార్లు చెప్పినాం. ఈ రైటింగ్ లో ఉండేవన్నీ ఆమె రాసి పంపేదేవి. మన ఎందుకు ఒక సెర్చ్ చేస్తే ఆమె పేరు వెళ్ళింది. ఇక్కడ ఆమె మొత్తం చరిత్ర చెప్తే ఇక్కడికి వచ్చింది అన్నట్టు మనకి. అందుకే మనం ఇక్కడ ఉన్న పదాలు ఏంటంటే మన వెస్టేజ్ అర్థం చేసుకోండి, వెస్టేజ్ కన్వర్ట్ చేసుకోండి. అర్థం చేసుకుని వారి దగ్గర వాదన అనవసరం. ఎవడైతే మనకు నో చెప్తుండో వాడిని పట్టుకుని వెళ్ళడం అనేది అనవసరం. అందరిలో లోపాలు మాత్రమే వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం. ఎప్పుడు ఒకటి చూడ ఏమాడు చేయలేడు, వీడు చేయలేడు అని చెప్పేసి నెగిటివ్ అవతల కాడ చూస్తుంటాడు. అందుకే మనం చాలాసార్లు మార్చుకోండి. నిన్ను నువ్వు మార్చుకో, పక్కని మార్చాలని చూడకని చెప్పుకుంటాం. అందుకే మనం ఏం చేస్తున్నాం, అవతలనే చూస్తాం, అవతలోడు కూడా మనల్నే చూస్తాం. అందుకే అందరికీ లోపాలు ఇవ్వాలి. సమాజంలో అంతా వాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అన్నట్టు. వాడు అట్లా వీడు ఇట్లా అని చెప్పి చెప్తుంటాడు. ఎవరెవరో సౌండ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఎవరి గీతలు వస్తున్నాయి. అవతలం దగ్గర లోపాలు చూసేటోడు పత్రికలు వచ్చినానికి మొత్తం లోకం అంతా పచ్చగా కనబడతాడు. వచ్చింది వానికి పత్రికలు, ప్రపంచం అట్లనే కనబడతాడు. ఆ పత్రికలు పోయిన రోజున ప్రపంచం ఎట్లుందో అట్లా కనపడతాడు. అలాంటి వాడికి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలా మంది ఏంటంటే నాకు అన్ని తెలుసులే, అవి తెలుసులే, ఇవి తెలుసులే అని చెప్పేసి మనకు చాలా మంది డామినేట్ చేస్తున్నారు. తెలిసే తెలుసుకో, అన్నే పడుకో అని చెప్పారు. అంతే, నీకు తెలిసే నువ్వు ఉంచుకో, నీ తెలివి నువ్వు ఉంచుకో. కానీ ఆయనకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి వివరణ ఇచ్చి మనం ఎందుకు చిల్లర కావాలి? నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అవసరం లేదు. చాలా మంది నమ్మరు. ఇది నేను చేసిన, అది ఇదిగో ఇది నమ్ము, ఇది చూడు, ఒట్టు గిట్టు అంటాం. అవసరం లేదు. నమ్మనోనికి అక్కడే పెట్టండి. నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఆడు నమ్ముతలేడు, నిజం అనుకోడు. నమ్మకడు కాబట్టి అబద్ధం అనుకుంటాడు. అబద్ధాన్ని ప్రూఫ్ చేయలేవు, నువ్వు నిజాన్ని చేయలేవు.
100% అది. అందుకే నమ్మని వారి దగ్గర నిరూపణ అవసరం లేదు, మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం. అందరూ చెప్తుంటారు ఎప్పుడు కూడా, మనం కూడా వాడుతున్నాం, కుందేలుకి 3 కాళ్ళు అంటే నా కళ్ళతో చూడండి. చాలా మంది అమ్మాయి అబ్బాయి విషయాలలో కూడా అమ్మాయి బాగాలేదు కానీ పెళ్లి చేసుకుంటుండు, సమాజంలో జరుగుతుంది కదా, అంటే వాకళ్ళతో చూడు అంటాడు. అంటే వానికి ఆందే కరెక్ట్ అనుకుంటుండు, మనకు చెప్తే వినడు. అలాంటి సవరణ అనవసరం, సవరించలేము. ఇప్పుడు తప్పు జరుగుతుంది, దాన్ని సవరించితేనే ఒప్పు అవుతుంది. ఇంకోసారి తప్పు జరగకుండా ఉంటుంది, అప్పుడు కరెక్ట్ వేలో పోతుంది. కానీ ఆ తప్పును సరిదిద్దకపోతే అదే రాంగ్ వేలో పోతూనే పోతూనే ఉంటాం. ఇప్పుడు మనం ఒకసారి రోడ్ మీద వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ పోవాలి, ఎదురుకి ఇట్లా కటింగ్ కొట్టేది. ఇప్పుడు ఏంది యూటర్న్ పెట్టి, అంటే నువ్వు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి. నువ్వు ఫస్ట్ ఈయన యూటర్న్ తీసుకుంటే అయిపోయింది, కొంచెం మిస్ అయ్యి ముందరికి వెళ్తే మాకు అదే జరిగింది. మేము కొత్తగూడెం వెళ్ళేటప్పుడు మనకు ఖమ్మంలో తెలియదు, పెద్దగా రోడ్ మ్యాప్ తెలియదు. అరే టౌనే ఉంది కదా, స్ట్రైట్ రోడ్ పెద్ద రోడ్ ఉందని వెళ్ళాం. కొంచెం మొదలుకి వెళ్ళేసరికి రైట్ సైడ్ పోవాల్సింది స్ట్రైట్ వెళ్ళాం కాబట్టి ఒక అడక పోయే బదులు ఇంకొక అడక 10 కిలోమీటర్లు ఎక్కువైంది. అంటే చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆ తప్పులు సర్దిద్దుకుంటే ఇట్లా వెళ్ళిపోయేటప్పుడు తెలియకుండా మనం కొంచెం అవతలకి నింపినాం కాబట్టి 10 కిలోమీటర్లు ఎక్కువ పోవాల్సి వస్తుంది. రోడ్ బాగుంది, అంత బాగుంది, వెదర్ బాగుంది, సూపర్, తెలియని ప్లేస్ ఎట్లయినా బాగా, కానీ మనం చూడాలనుకున్నాం కాబట్టి వెళ్ళిపోయినాం. అదే చూడకపోతే మనకు అక్కడ అవసరం లేకపోతే ఈసారి పోయినప్పుడు ఆ తప్పుని ఏం చేస్తాం అంటే, సరే మారే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ కానంటే రైట్ వెళ్ళాలి అనేది మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఈసారి కొత్తగూడెం పోవాలంటే పలానా కానుడు పోవాలి అనేది అర్థమైపోయింది. అందుకే మాదే కరెక్ట్ అనుకునేది దగ్గర మనం సవరణ అవసరం లేదు, మన తప్పు ఉంటే మనం సర్దిద్దుకుంటే సరిపోతుంది. అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం. చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా నీకు ఎస్టీఐ కంపెనీ గురించి నేను తెలుసుకున్నావు, ఎస్టీఐ కంపెనీ గురించి నువ్వు తెలుసుకున్నావు. కంపెనీలో ఏముంది నీకేం కావాలి, ఎన్నేళ్ళు కష్టపడితే వస్తుందని నువ్వు తెలుసుకున్నావు. బయట వాళ్ళకి ఏమన్నా తెలుసా? బయట వాళ్ళకి ఏం తెలియదు. కానీ అర్హత లేదు అనే మాటలకు మనోడు ఏమంటాడంటే, నేను మస్తు చూసినా, అది చూసినా, నేను 2012లో జాయిన్ అయినా, 2015లో జాయిన్ అయినా, నాకు అప్పుడే తెలుసు అంటాడు. అనగానే ఈయన ఇంతలా ఒక గాజు బల్బు ఏమవుతుంది, బెలూను సూది కూర్చున్నట్టు అయిపోయి మొత్తము ఇలా అది డిజాస్టర్ అయిపోతుంది, అది మొత్తం ఖరాబ్ కాకుండా అయిపోతుంది. ఇక్కడ కూడా అంత అర్హత లేదు మన ముందర మాట్లాడడానికి. తెలుసుకున్నది నువ్వు, యుద్ధం చేయాల్సింది నువ్వు, గెలవాల్సింది నువ్వు. వారి మాటలకు ఏదైనా నువ్వేదో కొడతావు, అవసరం లేదు కదా. మా వాళ్ళు అట్లా అన్నారు సార్, మా వాళ్ళు ఇట్లా అన్నారు సార్ అంటున్నావు కదా, చాలా మంది అంటున్నారు కదా. అవసరం లేదు, అర్హత లేదు వాళ్ళకి, మనల్ని అర్హత లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. మన దాంట్లో రిలేషన్షిప్ బిజినెస్, బాసిజం బిజినెస్ కాదు. ఎస్టీజ్ అనేది బాసిజం బిజినెస్ కానే కాదు. ఫస్టే చెప్తున్నావు నువ్వు. వాళ్ళ ఇల్లు ఎత్తుకుంటా, ఒక డిస్ట్రిబ్యూటర్ ఇల్లు ఎత్తుకుంటా వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు చెప్తున్నావు, నో టైం, నో టార్గెట్, నో బాస్ అని చెప్తున్నావు. కానీ ఒక్క 2-3 months జర్నీ చేయగానే నువ్వు బాస్ లెక్క బిహేవ్ చేస్తున్నావు. అంటే నీకు ఆ బంధం తెలవట్లా. ఇది రిలేషన్షిప్ బిజినెస్. ఇది గౌతమ్ బాలి సారు, ఇది రిలేషన్షిప్ బిజినెస్. నువ్వు ఎదుటి వ్యక్తులు ఎంత మంచిని చూస్తే నీ బిజినెస్ అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? డైరెక్టర్ రాగానే బొమ్మలు వచ్చి నేను డైరెక్టర్ అయినా నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని చెప్తున్నావు. అంటే నీకు ఆ బంధం విలువట్లేదు, తెలవట్లే, తెలుసుకో అని చెప్తున్నావు. ఆ బంధం విలువ తెలుసుకుంటేనే ఇలా రిలేషన్షిప్ బిజినెస్. నువ్వు రిలేషన్ ఎంత పెంచుకుంటే నీ బిజినెస్ అంత పెరుగుతుంది. నీ బిజినెస్ ఎంత పెరిగితే నీ టర్న్ ఓవర్ అంత పెరుగుతుంది. నీ టర్న్ ఓవర్ ఎంత పెరిగితే నీ చెక్ అంత పెరుగుతుంది. ఇదే లాజిక్, ఏం లేదు. అందుకే నువ్వు రిలేషన్షిప్ పెంచుకో అని చెప్తున్నాను. నిన్ను బాధించిన వారిని తిరిగి బాధ పెట్టే మార్గాలకై శోధన అనవసరం. చాలా మంది మనల్ని హట్ చేస్తుంటారు, మనం ఎప్పుడు హట్ చేయాలన్నా అని చూస్తుంటాం. అది సమాజంలో జరుగుతుంది. సమాజంలో జరిగి చాలా చూస్తున్నాం కదా. ఓడన్నా ఇదో మటర్లు జరిగేది. నాకు తెలిసి ఒక సొల్లేడు గురించి మనకు ఈ మునుగోడు ఏరియాలో ఈ దోమలపల్లి దగ్గరనే ఒక మటర్ జరిగింది. అంటే అంతకుముందు వాళ్ళ ఊర్లో చేసిరట. వీళ్ళు కోర్టు తిరిగి వచ్చిపోతుంటే ఓ రోజు కావలేసి వీళ్ళని మర్డర్ చేసి, అంటే ఒక 3-4 years ఏం చేయాలని మార్గాన్ని శోధన చేసి, కానీ అదే నీ జీవితం గెలవడానికి చేసుకుంటే వాటిని చంపిండని నువ్వు అంటారు. ఏం వేస్టే కదా. అదే వాటి పోతే పోయింది, సరే తప్పు జరిగిందని చెప్పేసి జీవితం మీద నువ్వు పెట్టుకుంటే, జీవితంలో ఎట్లా జీవితంలో బాగుపడాల మార్గాన్ని నువ్వు శోధన చేస్తే, నువ్వు కనుగొంటే, ఇలా బల్బు కనుక్కుంటేనే కదా మనం ఈ వెలుతురులో కూర్చొని మాట్లాడుతున్నాం.
ఈ వెలుతురులో తిరుగుతున్నాం. బైక్ గది పెడితేనే కదా హ్యాపీగా తిరుగుతున్నాం. కార్లు అనుకుంటేనే కదా హ్యాపీగా కార్లో వర్షం వచ్చినా ఏది వచ్చినా కార్లో తిరుగుతున్నాం. అలాంటి సమాజానికి అక్కడ వచ్చే పనులు చేయండి, వాటి గురించి శోధన చేయండి, కనుగొనండి. చాలా మంది అగ్రికల్చర్ గురించి కనుక్కుంటున్నారు కదా, అలాంటివి కనుక్కోండి. అంతేగాని ప్రతీకారానికి వద్దు. కోడు తిట్టిండా మనం తిడదాం, కోడు కొట్టిండా మనం కోడదాం, అట్లాంటివి వద్దు. ఏంటంటే నువ్వు పైన బంధాన్ని చూస్తే నీ కిందే చూడవు. నీకు బంధం విలువ తెలుసుకుంటే ఇవన్నీ చూడవన్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనం